హాయ్ అండి. నేనైతే ఈరోజు ఈ కర్వ్ స్కేల్‌తో బ్లౌజ్ కటింగ్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో. నేను ఇప్పటివరకైతే ఎప్పుడు ఇది యూజ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం యూజ్ చేయడం. దాంతో అయితే ఈసారి అందరూ కట్ చేస్తున్నారు కదా! నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. నిన్న బయటకు వెళ్ళినప్పుడు కావాలని ఇది కొనుక్కొచ్చాను. నేను టైలరింగ్ స్టార్ట్ చేసి అయితే 7 ఇయర్స్ అవుతుంది. ఇదిగోండి ఈ బ్లౌజ్ చూసారా? ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను. దాదాపు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్లే నాకు ఆదికి వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. దీనికి చంక డౌన్ తీసినప్పుడు కర్వ్ స్కేల్ వాడతాను. ఎలా వస్తుందో ఏంటో. ఇదిగోండి నెక్క దగ్గర కూడా యూజ్ చేశాను. పర్లేదు, కొంచెం షేప్ అనేది బాగా వచ్చింది అనిపించింది. ఈ చంక డౌన్ తీసినప్పుడు అయితే ఇంకెలా వస్తుందో చూడాలి. ఇదిగోండి ఇప్పుడైతే దీనికి రెండోసారి కూడా పని పెట్టాను. ఈ రెండోసారి కూడా సక్సెస్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. కానీ నాకు ఎక్కడో కొంచెం తేడా కొట్టింది. ఏంది అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించలేదు. ఎంత గీసినా కూడా నాకు అలానే ఉన్నట్టుంది. మళ్ళీ ఎందుకు వచ్చిందిలే దీంతో గోల అని చెప్పి కొంచెం ట్రై చేసి మళ్ళీ పక్కన పడేసి నా 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 కటింగే నేను కట్ చేసుకున్నాను. దీన్నే అంటారు పులుని చూసి నక్క వాతలు పెట్టుకుందని. ఎట్లా అయితే నా కటింగ్ నాకు తప్పలేదు. నేను ఒకసారి వాడిన తర్వాత ఇంకోసారి ఎందుకు వదులుతుందని అందుకని హ్యాండ్ దగ్గర కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. పర్వాలేదు, హ్యాండ్కి అయితే నాకు కొంచెం బాగానే వచ్చినట్టు అనిపించింది. కాకపోతే ట్రై చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుందేమో. హ్యాండ్కి అయితే నాకు బాగానే వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడైతే లోతు తీయడానికి కూడా వాడేస్తున్నాను. లోతు తీయడానికి కూడా నాకు బాగా వచ్చినట్టు అనిపించింది. హ్యాండ్ వర్క్ అయితే నాకు ఈ స్కేల్ బాగా యూజ్ అయింది అనిపించింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే హ్యాండ్ దగ్గర ఈ క్రాసులు తీయడానికి ఆ షేప్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ స్కేలు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. నా దగ్గరికి టైలరింగ్ నేర్చుకునే అమ్మాయి వచ్చి అడిగే వరకు ఈ కర్వ్ స్కేలు గురించి నేను అంత పట్టించుకోలేదు ఇప్పటి వరకు. తను అడిగింది, అక్క కర్వ్ స్కేల్తో చూపించు నాకు, బాగా వస్తుంది కదా అని అడిగిందని నేను తనకు నేర్పించడం కోసమని దీన్ని తీసుకొచ్చాను. మనం వాళ్ళకి నేర్పించాలంటే ముందు మనకు వచ్చి ఉండాలి కదా, అందు గురించి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే 2 బ్లౌజులు కటింగ్ చేయాల్సినవి ఉన్నాయి. 2 లైనింగ్ బ్లౌజులు నేను ఒకసారి కట్ చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఒక బ్లౌజ్ పీస్ చిన్నగా, ఒక బ్లౌజ్ పీస్ పెద్దగా వచ్చినాయి. అందుకని విడివిడిగా కట్ చేయాల్సి వస్తుంది. ఒకటి మనం కొలతలు పెట్టి కట్ చేసేసుకున్నామంటే రెండోది కొంచెం ఈజీ అయిపోతుంది. దాని మీద పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే మనకి టైం సేవ్ అయిపోద్ది, అంత కష్టం అనిపించదు. చూసారా ఎలా పెట్టి కట్ చేసినా మళ్ళీ కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసేసాను. మనకి ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము. అందుకనే బ్లౌజులు కట్ చేసేటప్పుడు మైండ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, బ్లౌజుల మీదే పెట్టుకోవాలి. ఎలాగైతే లైనింగ్స్ కటింగ్స్ అయితే పూర్తయిపోయినాయి. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ మీద వేసుకొని కట్ చేసుకోవడానికి అయితే చూసారా, చీర డిజైన్ కొంచెం సైడ్న వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు మనం కొంచెం ఇక్కడ ఇలా హ్యాండ్కి వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు డిజైను. అందుకోసమని నేను సైడ్కి అయితే వేసాను బ్లౌజ్ పీస్ని. బ్లౌజులు అనేవి ముందు అడ్జస్ట్ చేసుకొని ముందు అన్నీ పర్ఫెక్ట్గా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక్కొక్క పీస్ అయితే పెద్దగా ఉంటుంది, పర్వాలేదు, వాటికైతే అంత ఇబ్బంది అనిపించదు. కటింగ్ ఈజీ అయిపోతుంది. స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది. అంతగా ముక్కలు అతకాల్సిన అవసరం అయితే ఉండదు. దాదాపు ముక్కలు పడకుండా చూసుకొని వేసుకుంటే మనకి స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లకి చూసారా, లైనింగ్ ముక్కలు పడినా సరే పై పీస్కి ముక్కలు పడకుండా మనం వేసుకునేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా గమ్ముతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది గమ్ముతో అంటించి మరీ స్టిచ్ చేసేస్తున్నారు కదా ఈజీగా ఉండడం కోసం. ఇప్పుడు దీన్ని కూడా అలా ట్రైల్ వేయాలి. ఒకసారి ట్రై చేసి చూడాలి. గమ్ముతో కూడా నేను ఎప్పుడు అంటించలేదు. నేను మామూలుగా మిషన్ మీదే స్టిచ్ చేసేసుకుంటాను. ఇదైతే ఇంకో బ్లౌజ్ పీస్ అండి, ఇంకో లైనింగ్ది ముందు కట్ చేసుకున్న పీస్ది. ఇదైతే అసలు ఎలా వచ్చిందో పీస్ నాకు అర్థం కాలేదు. ఒక సైడ్ అయితే ఒక పక్క చిన్నగా, ఒక పక్క అయితే పెద్దగా వచ్చింది. అసలు ఎట్లా కటింగ్ చేయాలరా దేవుడా అనుకున్నాను. ఇప్పుడు ఎలాగైనా సరే ఇప్పుడు కటింగ్ అయితే చేయాల్సిందే కంపల్సరిగా. మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. చిన్నగా పీసులు పడినా అడ్జస్ట్ చేసుకొని వేయాలి పీస్ని అనేది. చూసారా, అసలు ఈ వైపు అయితే అసలు పీసే లేదు, కింద పీస్ ఉంది కానీ పైన అయితే లేదు. ఇట్లా అడ్జస్ట్ చేసి వేస్తున్నాను. ఈ 3 ముక్కలకైతే సరిపోయింది. క్రాస్ బెల్ట్కి మిగిలిన పీస్తో అక్కడక్కడ చూసుకొని లాస్ట్లో కట్ చేస్తాను. ఈ 3 పీసులకి అయితే బ్లౌజ్ పీస్ సరిపోయింది. సైడ్న అయితే
ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి పై ముక్క అనేది నాకు కటింగ్లో రాలేదు, అసలు క్రాస్గా వచ్చేసింది అది, అందుకని ఇలా కట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు బ్లౌజ్ పీస్లు ఎలా వస్తున్నాయో కూడా తెలియదు. ఒక్కో దానికి బాగానే వస్తున్నాయి, ఒక్కో దానికైతే బాగా చిన్నగా వచ్చేస్తున్నాయి. అందుకని మనం ముందే చూసుకోవాలండి, అడ్జస్ట్ చేసుకొని. ఇదిగోండి చూసారు, మిగిలిన పీస్తోనే ఇప్పుడు క్రాస్ బెల్ట్లు అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ పీస్ ఇలా మిగిలింది కదా, అక్కడొకటి వేసేసి అలాగా కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సరిపోయినాయి. మనం చీరలోంచి పీస్ ముందే చూసుకోవాలండి. చూసుకొని ముందే వాళ్ళకి ఒకవేళ అవ్వకపోతే కనుక ముందే చెప్పుకోవాలి. మనం కటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటు కాకపోయినా మనల్నే అంటారు సరిగ్గా స్టిచ్చింగ్ చేయలేదని. అందుకని చిన్న పీస్ వస్తే కనుక ముందు కంపల్సరీగా వాళ్ళకి చెప్పేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.